ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక హఫీజ్పేట్లో నివాసంలో 60 లక్షల రూపాయల నగదు, కీలక డాక్యుమెంట్స్ గుర్తించారు. మోహన్ నాయక్ నివాసంలో బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, భారీగా లిక్కర్ బాటిల్స్ లభ్యమయ్యాయి. మోహన్ నాయక్ పలు ప్రాంతాల్లో స్థిర చరాస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హఫీజ్పేట్లో నివాసంలో 60 లక్షల రూపాయల నగదు, కీలక డాక్యుమెంట్స్ గుర్తించారు. మోహన్ నాయక్ నివాసంలో బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, భారీగా లిక్కర్ బాటిల్స్ లభ్యమయ్యాయి. మోహన్ నాయక్ పలు ప్రాంతాల్లో స్థిర చరాస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటికే 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈఎన్సీ మోహన్ నాయక్ పైన గతంలో ఫిర్యాదులు రావడం, ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టాడనేటువంటి అభియోగాలు, ఆరోపణలతోటే ఏసీబీ అధికారులు నిఘా పెట్టి ఎట్టకేలకు సోదాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే హఫీజ్పేట్లోనే ఆయన ఉంటున్నటువంటి నివాసంలో దాదాపు 60 లక్షల రూపాయలు నగదును సీజ్ చేశారు. భారీగా బంగారాన్ని, మరోవైపు వెండిని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాము. భారీ ఎత్తున బంగారం ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. మరోవైపు కొన్ని అంటే విలువైనటువంటి ఆభరణాలను కూడా సీజ్ చేయడం జరిగింది. మరోవైపు ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ 13 ప్రాంతాల్లో జరిగినటువంటి సోదాల్లో దాదాపు 100 కోట్ల వరకు కూడా ఆస్తులు కూడబెట్టి ఉంటారనేటువంటి అంచనాకైతే ఏసీబీ అధికారులు రావడం జరిగింది. ఎందుకంటే బహిరంగ మార్కెట్లో దీని విలువ 100 కోట్ల వరకు ఉంటుందనేటువంటి అంచనాకు కూడా రావడం జరిగింది. గతంలో కూడా ఏసీబీ అధికారులకు ప్రధానంగా అనేక కంప్లైంట్లు, ఆరోపణలు రావడంతో వాటిపైన గత కొద్ది రోజులుగా నిఘా పెట్టిన తర్వాత ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం నుంచినే ఏసీబీ అధికారులు రంగంలో దిగి సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బంగారు బిస్కెట్లతో పాటు ఇతర ఆభరణాలు, మరోవైపు ఇతర అంటే భారీగా లిక్కర్ బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ లిక్కర్ బాటిల్స్ కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ ఫారిన్ లిక్కర్ కూడా ఇంట్లో అక్రమంగా ఉంది. ఈ ఫారిన్ లిక్కర్ కి సంబంధించి కూడా కొంత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బినామీ పేర్లతోటి భారీగా ఆస్తులు కూడబెట్టారనేటువంటి ఆరోపణలకు సంబంధించి బినామీ ఆస్తులపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా, అంటే సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ఈ సోదాలు కొనసాగించిన తర్వాత ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాథమిక విచారణలో ఇప్పటి వరకు సోదాలు చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు,
కావచ్చు, క్యాష్ కావచ్చు, బంగారం, వెండిని మనం గమనించినట్లయితే 100 కోట్ల వరకు ఉంటుందనేటువంటి అంచనాకు రావడం జరిగింది. కాబట్టి మరికొద్ది సేపట్లో ఏసీబీ అధికారులు కూడా అధికారిక ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు బినామీ ఆస్తులు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, వాళ్ళ బంధువులు కావచ్చు, తర్వాత అతనికి దగ్గర సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులపైన కూడా కొన్ని బినామీ ఆస్తులు ఉన్నాయనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటిపై కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.